వాట్ ఆర్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్? మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి? షల్, విల్, క్యాన్, మే, వుడ్, షుడ్, కుడ్, మైట్, మస్ట్, ఆట్ టు, వీటన్నింటినీ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. వీటిని ఒక సెంటెన్స్లో ఏ విధంగా యూజ్ చేయాలి, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపట్టాలి సెంటెన్స్లో చూద్దాం. ఫస్ట్ వన్, యూ డాష్ స్పీక్ హిందీ. ఆప్షన్స్ క్యాన్, మే, షల్, విల్. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కెన్. యూ కెన్ స్పీక్ హిందీ. సో ఇక్కడ కెన్ ఎలా కరెక్ట్ చూద్దాం. కెన్ అంటే ఇక్కడ కెపాబిలిటీ, నేను చేయగలను అని చెప్పేటప్పుడు క్యాన్ యూజ్ చేయాలి. యూ కెన్ స్పీక్ హిందీ అంటే నేను హిందీ మాట్లాడగలను, సో చేయగలను, నాకు అట్లాంటి సామర్థ్యం ఉంది అని చెప్పేటప్పుడు క్యాన్ యూజ్ చేయాలి. నెంబర్ 2, డాష్ ఐ గో అవుట్ సార్. ఆప్షన్స్ క్యాన్, మే, షల్, విల్. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మే. మే ఐ గో అవుట్ సార్. సో ఇక్కడ మే ఎందుకు కరెక్ట్ అంటే పర్మిషన్ అడిగేటప్పుడు, పెద్దవాళ్ళని పర్మిషన్ అడిగేటప్పుడు మనం మే యూజ్ చేయాలి. మే ఐ గో అవుట్ సార్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ డాష్ రెయిన్ టునైట్. ఆప్షన్స్ మే, మైట్, వుడ్, క్యాన్. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మే. ఇట్ మే రెయిన్ టునైట్ అంటే ఇక్కడ పాసిబిలిటీ సిచ్యువేషన్ అంటే పడొచ్చు అని చెప్పేటప్పుడు మే యూజ్ చేయాలి. సో ఇక్కడ మైట్ అంటే పాస్ట్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి అది. ఇట్ మే రెయిన్ టునైట్. ఫోర్త్ వన్, యూ డాష్ యువర్ టీచర్. ఆప్షన్స్ ఆట్ టు, మే, క్యాన్, కుడ్. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ వన్, ఆట్ టు. యూ ఆట్ టు యువర్ టీచర్. సో ఇక్కడ ఆట్ టు అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా చేయాలి, విధిగా చేయాలి. ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా టీచర్కి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో యూ ఆట్ టు యువర్ టీచర్. ఫిఫ్త్ వన్, హీ డాష్ హెల్ప్ యూ ఇఫ్ యూ ఆస్క్ హిమ్. ఆప్షన్స్ విల్, షల్, మైట్, మే. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విల్. హీ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ ఆస్క్ హిమ్. సో ఇక్కడ ఇఫ్ క్లాజ్ అనేది ఉంది. ఇఫ్ క్లాజ్ ఎట్లా ఉంది? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇఫ్ క్లాజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఎలా ఉండాలి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏమొస్తుంది? విల్ ఆర్ షెల్ వస్తుంది, విల్ లేకపోతే షెల్. సో మరి హీ అన్నప్పుడు ఏమొస్తుంది? హీకి విల్ వస్తుంది, ఐకి షెల్ వస్తుంది. హీ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ ఆస్క్ హిమ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెంబర్ 7, when he was young he dash run 50 kilometers in an hour. Options may, can, could, should. Which one is the correct answer? Option C, could. When he was young he could run 50 kilometers an hour. సో ఏంటిది? could ఎలా కరెక్ట్ అంటే when he was అంటే ఇక్కడ when he was young he run 50 kilometers అంటే అతను తన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తను బైక్ రన్ చేసేటప్పుడు 50 kilometersలో రన్ చేస్తుండే.
ఎప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు పాస్ట్ టెన్స్లో అనే అర్థమవుతుంది, ప్రజెంట్ కాదు. సో పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు అతని ఎబిలిటీ ఏంటిది, తన కెపాసిటీ, తన ఎబిలిటీ గురించి చెప్తున్నాడు. అప్పుడు ఏది యూజ్ చేయాలి, కెన్. కానీ ఇది సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి కుడ్ యూజ్ చేయాలి. సో ప్రజెంట్ టెన్స్లో చెప్తే కెన్ యూజ్ చేయాలి ఇక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ కుడ్. వెన్ హీ వాజ్ యంగ్ హీ కుడ్ రన్ 50 kilometers an hour. Number 8 dash God help you. Options may, can, could, should. So which is the correct answer? Option A is the correct one. May God help you. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ హెల్ప్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా అప్పుడు మే యూజ్ చేయాలి. మే అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. మే ఐ హెల్ప్ యూ. నెక్స్ట్ 9th one. I said that I dash solve this problem. Options may, can, could, should. ఇక్కడ ఏముంది, ఐ సెడ్ దట్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో నేను ప్రాబ్లం సాల్వ్ చేయగలను అని చెప్తుండు. చేయగలను అంటే ఇక్కడ తన ఎబిలిటీ గురించి చెప్తున్నాడు. సో అండ్ అంటే ఏం రావాలి, చేయగలను అన్నప్పుడు క్యాన్ రావాలి. క్యాన్ అని చెప్పాలి ఎబిలిటీ గురించి చెప్పినప్పుడు. కానీ ఇక్కడ సెడ్ అని ఉంది. సెడ్ అంటే ఇక్కడ ఇది పాస్ట్. సో పాస్ట్ ఉన్నప్పుడు ఏం రావాలి, ఎబిలిటీ గురించి చెప్పేటప్పుడు కుడ్ రాయాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ సెడ్ దట్ ఐ కుడ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ నెంబర్ 10. She said that Ravi dash surely pass the exam. సో ఆమె ఏమంటుంది, రవి షూర్గా ఎగ్జామ్లో పాస్ అవుతాడు అని చెప్పింది. ఇక్కడ అంటే అతను ఫ్యూచర్లో పాస్ అవుతాడు అంటే ఏమో ఫ్యూచర్ గురించి చెప్తుంది. ఆమె ఆల్రెడీ చెప్పింది, ఇది పాస్ట్ యాక్షన్ సెడ్ అంటే. మరి ఆప్షన్స్ చూద్దాం. మే, క్యాన్, వుడ్, షుడ్. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో అతను పాస్ అవుతాడు ఫ్యూచర్లో అని చెప్పింది ఆమె. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఫ్యూచర్ గురించి చెప్తే విల్ రావాలి, కానీ అది ఇక్కడ పాస్ట్ ఆమె ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి వుడ్ వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. షీ సెడ్ దట్ రవి వుడ్ ష్యూర్లీ పాస్ ద ఎగ్జామ్. Eleventh one. Dash you like to take tea. Options may, can, could, would. Which is the correct answer? Option D is the correct answer. Would you like to take tea? సో ఇక్కడ వుడ్ ఎందుకు కరెక్ట్ అంటే ఎదుటి వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తే వుడ్ యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ 12th one. ఇఫ్ ఐ వర్ బర్డ్ ఐ డాష్ ఫ్లై. ఆప్షన్స్ వుడ్, క్యాన్, కుడ్, మైట్. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? Option A is the correct answer. Option A would. If I were bird I would fly. సో ఇక్కడ వుడ్ ఎలా కరెక్ట్ అంటే ఇక్కడ ఇఫ్ క్లాస్ ఉంది. ఇఫ్ ఐ వర్ బర్డ్ అనేది ఇది ఇఫ్ క్లాస్ సెంటెన్స్. సో ఇఫ్ క్లాస్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సో దాని తర్వాత ఇదేంటి, ఇఫ్ ఐ వర్ బర్డ్ అనేది పాస్ట్. ఒకవేళ నేను బర్డ్ అయితే ఐ వుడ్ ఫ్లై. సో ఇక్కడ నేను ఎగురుతాను అనేది కూడా పాస్ట్లోనే చెప్పాలి. ఇది ఐ వుడ్ ఫ్లై అనేది ఇమాజినేషన్ పాస్ట్. సో వుడ్ ఇక్కడ వుడ్ యూజ్ చేస్తే అది ఇమాజినేషన్ పాస్ట్. ఇఫ్ ఐ వర్ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. నెక్స్ట్ 13th one.
Take an umbrella, it dash rain later. Options: should, might, must, will. Which is the correct answer? Option B is the correct one. Might. Take an umbrella, it might rain later. సో అంటే ఇక్కడ మైట్ ఎందుకు కరెక్ట్ అంటే ఇది పాసిబిలిటీ సిచ్యువేషన్, పడవచ్చు అని చెప్పేటప్పుడు మైట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ 14th one. Speak slowly lest you dash awake the child. అంటే ఇక్కడ స్పీక్ స్లోలీ లెస్ట్ యూ, స్లోగా మాట్లాడు లేకపోతే అని అర్థం ఇక్కడ. ఆప్షన్స్ చూద్దాం మరి. మీ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏమొస్తుంది? వుడ్, కుడ్, షుడ్, మస్ట్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? Option A is the correct answer. Would. Speak slowly lest you would awake the child. సో నువ్వు స్లోగా మాట్లాడకపోతే వాళ్ళను లేపుతావు అని అర్థం. ఇక్కడ లెస్ట్ అని వచ్చినప్పుడు ఎప్పుడు వుడ్ అని వస్తుంది, వుడ్ లేకపోతే షుడ్. నెక్స్ట్ వన్ 15th one. He dash speaks English when he was child. Options: could, might, should, must. Which is the correct one? Option A is the correct one. Option A ఎలా కరెక్ట్ చూద్దాం. He could speak English when he was child. సో అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు. ఎబిలిటీ, షోయింగ్ ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. హీ స్పీక్స్ ఇంగ్లీష్ వెన్ హీ వాస్ చైల్డ్, ఇది పాస్ట్ యాక్షన్. వెన్ హీ వాస్ చైల్డ్ అనేది పాస్ట్ యాక్షన్. సో అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు, ఎబిలిటీ ఉంది, మాట్లాడగలడు. ఇప్పుడు వెన్ హీ వాస్ చైల్డ్గా ఉన్నప్పుడు, ప్రజెంట్ గురించి చెప్పట్లేదు, అతను పాస్ట్ గురించి చెప్తున్నాడు. సో అప్పుడు ఏంటి? కుడ్ యూజ్ చేయాలి. అతను మాట్లాడగలడు అంటే హీ కెన్ చెప్పాలి. Sixteenth one. Dash we go to the cinema today. Options: shall, could, will, may. So which is the correct one? Option A is the correct one. Shall we go to the cinema today? ఇక్కడ షెల్ ఎట్లా కరెక్ట్ అంటే, సో ఆఫర్, సజెషన్ గురించి ఇచ్చేటప్పుడు అప్పుడు మనం షెల్ ఆర్ విల్ యూజ్ చేయాలి. మరి ఇక్కడ ఏది కరెక్ట్ అంటే షెల్ కరెక్ట్. సో ఇక్కడ వి ఉంది కదా, వీకి షెల్ అనే వస్తుంది. హీ, షీ ఉంటే విల్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? షెల్ వి గో టు ద సినిమా టుడే. నెక్స్ట్ వన్ 17th one. I dash speak English but I can't write it. So options: can, may, will, need not. Which is the correct one? Option A is the correct one. I can speak English but I can't write it. సో ఇక్కడ ఎబిలిటీ గురించి చెప్పేటప్పుడు క్యాన్ యూజ్ చేయాలి. ఎబిలిటీ అంటే నేను మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్ అంటే నేను మాట్లాడగలను, అప్పుడు క్యాన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ 18th. స్మోకింగ్ డాష్ కాజ్ క్యాన్సర్. ఆప్షన్స్: క్యాన్, మస్ట్, ఆర్ టు, షల్. Which is the correct one? Option A, can is the correct answer. Smoking can cause cancer.
సో ఇక్కడ క్యాన్ ఎందుకు కరెక్ట్ అంటే పాసిబిలిటీ, అయ్యే ఛాన్స్ ఉంది, అట్లా జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేటప్పుడు క్యాన్ యూజ్ చేయాలి. ఇక్కడ స్మోకింగ్ క్యాన్ కాజ్ క్యాన్సర్. సో ఇక్కడ స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. సో క్యాన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ 19th డాష్ యూ ఓపెన్ ద విండో. ఆప్షన్స్ మస్ట్, విల్, షల్ ఆర్ టు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, విల్. విల్ యూ ఓపెన్ ద విండో ఇది క్వశ్చన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ ఇది రిక్వెస్ట్. ఇది రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. విల్ యూ ఓపెన్ ద విండో. ఇక్కడ విల్ అని రావచ్చు, లేకపోతే షెల్ అని రావచ్చు, కానీ ఇక్కడ యూకి ఏమొస్తుంది? విల్. విల్ యూ ఓపెన్ ద విండో. నెక్స్ట్ వన్ 20. When I was child, I dash swim well. Options can, will, may, could. దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు? కుడ్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ ఐ వాస్ చైల్డ్ ఐ కుడ్ స్విమ్ వెల్. ఇక్కడ కుడ్ ఎందుకు కరెక్ట్ అంటే చూడండి, వెన్ ఐ వాజ్ ఇది పాస్ట్ టెన్స్ సెంటెన్స్. వెన్ ఐ వాజ్ చైల్డ్, నేను చైల్డ్గా ఉన్నప్పుడు నేను స్విమ్ చేయగలను, చాలా మంచిగా స్విమ్ చేయగలను, అది ఒక పాసిబిలిటీ, చేయగలను అని చేయగలను అని చెప్తున్నాడు. చేయగలను అంటే కెన్ వస్తుంది, కానీ ఇది పాస్ట్ కాబట్టి కుడ్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ రన్ ఫాస్ట్ లెస్ట్ యూ డాష్ మిస్ ద ట్రైన్. ఆప్షన్స్ క్యాన్, షుడ్, ఇంకా ఆప్షన్స్ ఆట్ టు, మే. సో విచ్ ఈస్ ద కరెక్ట్ వన్? దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు? ఇక్కడ రన్ ఫాస్ట్ లెస్ట్ యూ. లెస్ట్ యూ అంటే లేకపోతే, రన్ ఫాస్ట్ లెస్ట్ యూ, నువ్వు ఫాస్ట్గా రన్ చేయలేకపోతే డాష్ మిస్ ద ట్రైన్. ఇక్కడ లెస్ అని వచ్చినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? లెస్ట్ యూ అని వచ్చినప్పుడు షుడ్ అని వస్తుంది ఎప్పుడు, షుడ్ లేకపోతే వుడ్. సో ఆప్షన్లో వుడ్ ఉన్నా షుడ్ ఉన్నా అవి మాత్రమే మనం టిక్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ షుడ్.